హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు thumbnail చూడగానే అర్థమైంది అనుకుంటాను అనమాట. సో ఈ టైం కోసం మనం అయితే ఇయర్ మొత్తం అయితే వెయిట్ చేస్తాం అనమాట. సో ఆ ఇయర్ లోనే బిగ్గెస్ట్ సేల్స్ అయితే జరుగుతాయి మనకు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో జరుగుతాయి. సో తర్వాత చిన్న సేల్ మనకు దివాళీ కూడా జరుగుతుంది అనమాట. బట్ ఈ సేల్స్ లో మెయిన్ గా అట్రాక్ట్ అయ్యి చాలా మందికి ఐఫోన్స్ అనమాట. సో ఐఫోన్ అనేది ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు చాలా మందికి కూడా. అయితే ఈసారి మనకు ఈ రెండు సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి, ఈ రెండు సేల్స్లో ఏ ఐఫోన్ కొనాలి అనేది మీకు క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు ఇంకో వీడియో చూడాల్సిన అవసరం లేదనమాట. సో మనకు సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే కనుక ఫ్లిప్కార్ట్లో మనకు బిగ్ బిలియన్ డే సేల్ మనకు సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో సెప్టెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మనకైతే సెప్టెంబర్ 29 నుంచి స్టార్ట్ అవబోతుంది. 28కి ప్రైమ్ మెంబర్స్ కి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో ఈ రెండిట్లో కూడా మనకు ఇప్పటికే చాలా డీల్స్ అయితే రివీల్ అయ్యాయి అనమాట. సో ప్రతి దానిపైన మనకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే ఒక పెద్ద క్వశ్చన్ ఉండే ఉంటుంది, అసలు ఏ సిరీస్ ఐఫోన్ తీసుకోవాలని చెప్పేసి. సో మీకైతే ఐఫోన్ 11, 12, 13, 14, 15లో వీటిలో ఏ మొబైల్ తీసుకోవాలి? సో మీకు ఒక సింపుల్ క్లియర్ కట్ ఆన్సర్ చెప్తానమాట. ఫస్ట్ మీకు ఒకటే మాట చెప్తాను, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మీరు స్కిప్ చేసేసేయండి. సింపుల్గా వాటి జోలికి అయితే వెళ్ళకండి అనమాట. ఎందుకంటే ఇవి మనకు 2019, 2020లో ఇవి లాంచ్ అయ్యాయన్నమాట. ఇది 4G, అంతే కాకుండా ఐఫోన్ 12లో మీకు కొంచెం 5G ఉంటుంది కానీ సో కొంచెం ఒక 5,000 to 6,000 యాడ్ చేస్తే మీకు ఐఫోన్ 13 వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కనుక ఐఫోన్ 13 నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఐఫోన్ 13 మనకైతే బేస్ వేరియంట్ 128GB వేరియంట్ మీకు 39,999 అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ పాయింట్కి అయితే ఐఫోన్ 13 అనేది ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఐఫోన్ సిరీస్లలో. నెక్స్ట్ మనకైతే ఐఫోన్ 14 అనమాట. సో నన్ను అడిగితే మీరు సో ఐఫోన్ 13 తీసుకోవాలా, ఐఫోన్ 14 తీసుకోవాలా అంటే కళ్ళు మూసుకొని మీరు ఒక 10,000 మీరు మిగిలించుకొని ఐఫోన్ 13 తీసుకోండి. ఎందుకంటే ఐఫోన్ 13కి ఐఫోన్ 14కి మీరు మేజర్ చేంజెస్ ఏవైతే ఉండవన్నమాట. ఒక డిస్ప్లే, ఒక బ్యాటరీ, కొంచెం పర్ఫార్మెన్స్ తప్ప మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు రెండు మొబైల్స్లో. మీరైతే ఒక 10,000 సేవ్ చేసుకొని మీరైతే ఐఫోన్ 13 తీసుకోండి. ఎవరైనా నేను ఐఫోన్ 14 తీసుకుంటా అనుకునే వాళ్ళైతే మీకు ఐఫోన్ 14 అనేది మీకు 40 నుంచి 42,000 లోపు అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనము ఐఫోన్ 14 ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకైతే 46,000 నుంచి 48,000 లోపు అయితే ఉండొచ్చు అనమాట. సో ఇంకో 2,000 పెడితే మీకు ఐఫోన్ 15 వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సో ఇయర్లోనే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఎదురు చూస్తున్న డీల్ కూడా ఇదే అనమాట, ఐఫోన్ 15. సో ఐఫోన్ 15 ఇప్పటికున్న రూమర్స్ ప్రకారం మనకైతే 48,999కి వస్తుందని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఆ ప్రైస్ పాయింట్కి వస్తే కనుక ఐఫోన్ 15 అనేది ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి మొబైల్. సో మీరు తొందరగా సేల్స్లో యాక్టివ్ ఉండండి. సో మీకైతే ఐఫోన్ 15 అనేది 48,000 లేదా 52,000కి మీరు సొంతం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 15 ప్లస్ అనమాట. సో ఇది కూడా మనకు ఒక మంచి ప్రైస్ పాయింటింగ్ లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో అదే 15కి తేడాలు ఏంటంటే డిస్ప్లే అయితే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో బ్యాటరీలో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. 60 నుంచి 62,000 లోపు రావచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో అక్కడ ఈ మొబైల్ వచ్చినా కూడా ఒక మంచి డీల్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం అయితే ప్రో వేరియంట్స్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనమాట. ఐఫోన్ 15 ప్రో మనకైతే 1,02,000 దగ్గర అయితే రావచ్చు అనమాట. సో ఆ ప్రైస్ పాయింట్ లో కూడా మనకైతే ఒక మంచి ప్రో వేరియంట్ మొబైల్ అయితే అవుతుంది. సో దీన్ని కూడా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ మనకైతే 15 ప్రో మ్యాక్స్ అనమాట. సో ఇది కూడా మనకైతే టాలర్ డిస్ప్లే, టైటానియం డిజైన్ మనకు చాలా బాగుంటుంది అనమాట. సో ప్రో మ్యాక్స్ అంటేనే మీకు సో ఇది కూడా మనకు బేస్ వేరియంట్ అయితే 1,15,000 నుంచి 1,20,000 రూపాయలు అయితే రావచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో ఆ ప్రైస్ పాయింట్ లో కూడా మనకైతే ఇది ఒక మంచి కిల్లర్ డీల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అనమాట. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో చాలా మంది యూట్యూబర్స్ కూడా ఫేక్ వీడియోలు అయితే పెడుతున్నారు అనమాట. సో ఈ సేల్ లో మనకు ఐఫోన్ 16 వస్తున్నాయని చెప్పేసి అవి కూడా 50,000, 60,000 వస్తున్నాయని చెప్పేసి. సో ఈ సేల్ లో మనం అయితే ఐఫోన్ 16 సిరీస్ అయితే అస్సలు చూడలేమన్నమాట. సో నెక్స్ట్ సేల్ లో నెక్స్ట్ ఇయర్ లో మనం అయితే ఐఫోన్ 16 యొక్క సేల్స్ అయితే చూడబోతున్నాం. సో ఇవన్నమాట. సో ఇప్పటి వరకు అయితే ఐఫోన్ 15 పైన, ఐఫోన్స్ పైన ఉన్న డీల్స్ అనమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక సో మీరు ఐఫోన్ 13 అయితే తీసుకోండి, ఐఫోన్ 15 తీసుకోండి, తర్వాత ప్రో వేరియంట్స్కి అయితే వెళ్ళిపోండి అనమాట. ఐఫోన్ 14 చాలా తక్కువ
సో దాన్ని అయితే చెప్పండి, ఎందుకంటే 13కి 14కి అన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక మీ అభిప్రాయాలు, సో మీ ఒపీనియన్ అనమాట ఈ మొబైల్ తీసుకోవాలని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే మనకు 2 సేల్స్లో కూడా మనకు ఈ ఐఫోన్ మొబైల్స్ పైన మనకు ఈ డీల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.